చాలామంది గవర్నమెంట్ మామూలుగా వాడికి అన్నీ ఉంటాయి, అంత పొజిషన్ ఉంటుంది, కానీ తీసుకుంటారు. గవర్నమెంట్ ఇస్తుంది కదా మనం, అలాగని మళ్ళీ ఇంకోలాగా ఏమనుకుంటారంటే మనం మనం నిజాయితీగా ఉంటాము, అందరూ ఉంటారు ఏంటి అలాగనమాట. కానీ యాక్చువల్గా మామూలుగా ఏంటంటే మామూలుగా మన హిందూ ధర్మంలో ఏం చెప్తారంటే అలా కాదు, ధర్మం అనేది నీ వైపు నుంచి ఆలోచించాలి అంతే. ఇప్పుడు నేనున్నాను, ధర్మం నేను పాటిస్తున్నానా లేదా ఆలోచించాలి అంతే. అవతలోడు పాటిస్తున్నాడా లేదా అది అది అనవసరం అనమాట. అది అంటే అప్పుడు అది అదనమాట, అదనమాట. అంటే ఏంటనుకున్నావు అంతే. అప్పుడు సూపర్ నా నిజంగా అంతే కదా. ఇప్పుడు అలా ఎవరికి వాళ్ళు అది ఎంత ఎంత ప్రపంచం అంతా ఎంత సుఖశాంతులతో ఉంటుంది అంతే. మరి ఇంకేం చేస్తాం. కానీ అంటే స్వార్థపూరితమైనటువంటి ప్రపంచం అయిపోయింది. ప్రతి ఎవడు చూడు ఎవరిదొకటిది అడ్డంగా పడిచేసుకుందామా, దోచేద్దామా. రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, మామూలు సాధారణ మనుషులు అందరూ అంతే, అందరూ అలాగయ్యారు. దానివల్ల అందరూ ఎవరికి అవకాశం ఉంటే ఆడు దోచుకోవడం వల్ల ఏమవుతుంది, బలమున్నోడు ధనమున్నోడు ఆడు మాత్రం దోచుకొని వెళ్ళిపోతుండు. పాపం పేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు. దానివల్ల ఏమి వృద్ధి చెందదు కదా. అందరూ కలిసి వృద్ధి చెందితే అది అసలైన అభివృద్ధి. అది నేను ఎదిగిన తర్వాత అందరినీ తీసుకొద్దాం అంటే పని అవ్వదు. నేను ఎదిగిన తర్వాత ఫస్ట్ నేను ఎదిగిపోయామండి, ఆ తర్వాత నేను మీ అందరినీ తీసుకొస్తానంటే కష్టం. అది ఆడికి వెళ్ళిన తర్వాత ఆడ ఆలోచన మారిపోతాయి 100%. పక్క. ఎందుకంటే అసలు అలా ముందు లీడర్ అయితే అలా ఆలోచించరు అసలు. అది ఎదుగుతూనే అందరినీ ఎదగేస్తారు అంతే.